దేవుని సేవించడము, దేవుని సేవకు సమర్పించుకొని వెళ్ళడము ఆశీర్వాదం. సో ఇక్కడ మనము అహరోన్లో గమనించినట్లు ఆయన ఎన్నుకోవడం అవసరం. దేవుడు నిన్ను ప్రేరేపించాలి, దేవుడు నిన్ను పిలవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని పిలుపు లేకుండా అనుభవం ఉండొచ్చు, కొన్ని వాక్యాలు బాగా తెలిసి ఉండొచ్చు, కొన్నిసార్లు ఆ విధమైన ఫాలోవర్స్ ఉండొచ్చు. ఏమని, అరే నువ్వు బాగా చెప్తున్నావు అని చెప్పేసి. మంచిదే, బాగా చెప్పడము, అనుభవము, వాక్యం తెలిసి ఉండొచ్చు. దాని ద్వారా ప్రేరేపించబడి నేను కూడా మరి సేవ చేయడము చేస్తానే ఉద్దేశము అది రావడము జరుగుతూ ఉంటుంది. మంచిదే. కానీ దీంట్లో ఆ వ్యక్తి ఏం గమనించాలా? మనుషుల ప్రోత్సాహంతో ముందుకు వస్తున్నా, లేక దేవుడు నన్ను నిజంగా పిలుస్తూ ఉన్నాడా? సో దేవుని చేత పిలువబడిన పిలుపుతో వ్యక్తి సేవ చేయడం లోపల ఆయన గణపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు, తోడుగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ పిలుపు గమనించకుండా మరి ఇతర వేరే చెప్పిన కారణాల చేత ముందుకు పోయి ఆ తర్వాత సమస్యలు పడే అవకాశం ఉంటుంది. ఆయన పిలిచినప్పుడు ఇక్కడ అహరోన్ని, మోషేని దేవుడు పిలిచినాడు కాబట్టి వారి మధ్య ఎన్నో సమస్యలు వచ్చినాయి. నడిపించే నాయకునికి, సేవ చేసే వ్యక్తులకు ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలో ఏం కావాలా? ఇక్కడున్న మెంబర్స్ లోపల కొన్నిసార్లు మెంబర్స్కు కోపం రావచ్చు, కొన్నిసార్లు కోపంతో వ్యవహరించవచ్చు. ఆ కోపంతో వ్యవహరించినప్పుడు అదే కోపంతో సేవకుడు జవాబు ఇవ్వచ్చా? ఆవేశపడ్డాడు ఒక సంఘస్థుడు, ఆవేశానికి సేవకుడు ఆవేశపడి అనొచ్చా? సేవకునికి నిదానం ఉండాలి, సేవకునికి తగ్గింపు ఉండాలి, సేవకుడు కోపం అణుచుకోవాలి, సేవకునికి ఉద్రేకం వచ్చినా ఉద్రేకం అణుచుకోవాలి. ఒకవేళ సేవకుని ఉద్రేకంతో మాట్లాడుతుండు అంటే ఏం చేస్తుండు ఆయన? ప్రభుల వలె వ్యవహరింపక